హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఈవేళ మనం మన బాల వికాస్లో ఒక చిన్ని ఉల్లి కథని నేర్చుకుందాం. ఈ ఉల్లి కథని చెప్పడానికి ధీరజ్ వచ్చాడు మన దగ్గరికి. ధీరజ్, ఈ ఉల్లి కథని మాతో చెప్తావా? చెప్తా. చెప్పున్నాను. ఒక రోజు ఒక ఉల్లిపాయ అంత ఊరుందంట. అందులోను ములక్కాలంతా ముసలమ్మ ఉందంట. వాళ్ళ దగ్గర ఒక బంగాళదుంప అంతా బంగారం ఉందంట. పక్క నుంచేమో దొండకాయ అంతా దొంగలు చూశాడు. అప్పుడేమో దొంగలించి వెళ్ళిపోయాడంట. అప్పుడేమో పోలీస్కి ఫోన్ చేసి, ఏ పోలీస్? ఎవరు చేశారు పోలీస్కి ఫోను? ములక్కాడంతా బాంబు చేసింది. ఎవరికి? పోలీసులకి. ఎంత ఉన్నాడు పోలీసు? ఇంత పొట్లకాయ అంతా పోలీసు ఉన్నాడంట. అప్పుడేమో ఆ పొట్లకాయ అంత పోలీసు, ఆ పొట్లకాయ అంతా పోలీసు ఏమో ఒక జీలకాయ అంతా జీప్లో వచ్చాడంట. వచ్చి దొండకాయ అంత దొంగని తీసుకెళ్ళిపోయాడు జైల్లోకి. ఎంత జైలు? జామకాయ అంత జైలు వేసి చెప్పు. తాటికాయ అంతా తాళం వేస్తాడంట. అప్పుడు బంగారాన్ని ఇచ్చేసాడు. ఎవరికి? ములక్కాలంతా బాంబుకి. ఎవరు? పొట్లకాయ అంతా పోలీసా? సరే, ఇప్పుడు ఈ కథలో నీతి ఏంటి? ఎవరి దగ్గర దొంగతనాలు చేయకూడదు. దొంగతనం చెడ్డ అలవాటు కదా? అవును. వెరీ గుడ్. బాయ్ బాయ్. మా ఈ ధీరజ్ చెప్పిన ఈ చిన్ని స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.